మిడిల్ ఈస్ట్లో వార్ ఇప్పుడు పీక్స్కి చేరుకుంటోంది. మిడిల్ ఈస్ట్ వార్లోకి హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్కు సపోర్ట్గా రంగంలోకి దిగడం జరిగింది. హౌతీల ఎంట్రీతో అమెరికా, ఇజ్రాయెల్లో వణుకు పుడుతోంది. ఇప్పటికే యెమెన్ రాజధాని సనాతో పాటు దేశంలోని మెజారిటీ భాగాలపై హౌతీలు పట్టు బిగించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగారు. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇటు సవాట్ హమాస్కి మద్దతుగా కూడా రంగంలోకి దిగారన్నలో అతిశక్తి లేదు. ఇటు రెడ్ సీ మీదుగా వెళ్లే నౌకలపై దాడులు చేయడం ద్వారా హౌతీలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కిందక్కడ అంతర్జాతీయంగా వీళ్ళొకరు ఉన్నారు అని చెప్పి దానంటూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఆ ఐడెంటిటీ ఒక్కసారిగా వచ్చింది మాట. అయితే బాబ్ అల్ మందం ఈ జలసంధిని నియంత్రించగల స్థితిలో హౌతీలు ఉన్నారు. తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసే డ్రోన్లతో ఎక్కువ నష్టం వాటిల్లేలా హౌతీలు దాడులు చేయగలరు. రెడ్ సీలో కార్గో షిప్లు, ఆయిల్ ట్యాంకర్ల లక్ష్యంగా దాడులకు పాల్పడుతూ ఉంటారు వీళ్ళు. హౌతీల దగ్గర 1600 నుంచి 2000 కిలోమీటర్ల లాంగ్ రేంజ్, అంటే 1600 నుంచి 2000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగల లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్తో పాటు క్రూయిజ్ మిసైల్స్ కూడా ఉన్నాయట. దాంతోపాటు కామికాజే డ్రోన్స్ను ఉపయోగించడంలో ఆరుతేరారు హౌతీలు. రాడార్లకు చిక్కకుండా డ్రోన్లతో లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం కూడా వీళ్ళకుంది. పర్వత ప్రాంతాలను ఆసరాగా చేసుకుని గెరిల్లా పద్ధతుల్లో దాడులు చేస్తూ ఉంటారు వీళ్ళు. హెలికాప్టర్ల ద్వారా నౌకలపైకి దిగి వాటిని స్వాధీనం చేసుకునే నైపుణ్యం కూడా సంపాదించుకున్నారు వీళ్ళు. రెడ్ సీలో అమెరికా షిప్లపై హౌతీలు దాడులు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక ప్రపంచానికి ఇంకొక ముప్పు పొంచి ఉందన్నలో అతిశక్తి లేదు. ఎందుకంటే హార్మోజ్ స్ట్రైట్ అది బ్లాక్ అవడంతో ఇప్పటికీ వాణిజ్యం నిలిచిపోయింది. దాదాపుగా 20% ఈ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అంటే ఇంధనాల మీద ఆ ప్రభావం ప్రాథమికంగా ఉంటాయి. ఇప్పుడు దానికి మించి ఎక్కువైపోయింది, దానికి మించి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడి నుంచి హౌతీల ఎంట్రీతో పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్ర సముద్రం వరకు ఇరాన్ ప్రభావం విస్తరించింది. సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ప్రస్తుతం ఆలోచించుకున్న పరిస్థితుల్లో పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు.